ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు జూలై 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? అంతేకాకుండా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగిందండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. తప్పకుండా మీ ప్రిపరేషన్కి మన కోర్స్ అయితే 100% యూజ్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్రంలో పునరుత్పాదక శక్తిని పెంచే ఉద్దేశంతో ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఎక్కడండి? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. వివరాలు చూద్దాం. టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి నుంచి ప్రారంభించి పైకప్పు సౌర పరిష్కారాల ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శక్తిని అందించాలనే లక్ష్యంతో ఉంది. ఈ చొరవ నివాసితులకు గణనీయమైన ఆర్థిక పొదుపు మరియు పర్యావరణ ప్రయోజనాలను వాగ్దానం చేస్తుంది. ముఖ్య ప్రయోజనాలు మరియు రాయితీలు. నివాసితులు గరిష్టంగా 1,08,000 రూపాయల వరకు సబ్సిడీ పొందవచ్చండి. ఓకేనా? రూప్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను కలిపితే ఎంత అండి? 1,08,000 రూపాయలైతే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందచేయనున్నారు. నెక్స్ట్ వన్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల ఏ వస్తువుల ఉత్పత్తి BIS స్టాండర్డ్స్కి అనుకూలంగా తప్పనిసరి ఉండాలని నిర్ణయించింది? ఏ వస్తువులపైన అండి? ఆప్షన్ ఏ మరియు బి. స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు మరియు అల్యూమినియం వస్తువులు, రెండింటిపైన కూడా చూద్దాం. అన్ని స్టెయిన్లెస్ స్టీల్ మరియు అల్యూమినియం పాత్రలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉండాలని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన ప్రకారము వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ డిపార్ట్మెంట్ జారీ చేసింది. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారము మార్చి 14, 2024 నుంచి ఈ ఆదేశము అమల్లోకి వస్తుంది. మరియు పరిశ్రమ ఈ పాత్రలకు ISI గుర్తును కూడా తప్పనిసరి చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్తల్ ది ఫస్ట్ కాల్డ్ ఇటీవల భారతదేశంలోని ఏ ప్రముఖ వ్యక్తికి అందజేశారు? రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం అండి. ఎవరికండి? ప్రధాని నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. సో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో అయితే ఉండడం జరిగిందండి. రష్యాకి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం అయితే జరిగింది. అందులో భాగంగా రష్యా ప్రభుత్వము ఈ యొక్క పురస్కారంతో గౌరవించింది. వివరాలు చూద్దాం. మాస్కో. సో క్రెమ్లిన్లోని సెయింట్ క్యాథరిన్స్ హాల్లో 2019 సంవత్సరంలో అతనికి ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనప్రాయంగా బహుకరించారు. అవార్డు నేపథ్యము ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్ రష్యా యొక్క అత్యున్నత పౌర గౌరవం. మొదట 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించబడింది. సో అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళినప్పుడైతే అందచేయడాన్ని చూడవచ్చు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం ప్రతిష్టాత్మకమైన మలబార్ నావిక విన్యాసాన్ని 2024కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశము. విన్యాసమైనటువంటి మలబార్ నావిక విన్యాసానికి 2024కి ఆతిథ్యం ఉన్న దేశం ఏంటండి? ఇండియా అండి. వివరాలు చూద్దాం. ఈ అక్టోబర్ బంగాళాఖాతంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ప్రతిష్టాత్మక మలబార్ నావికా విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతుంది.
దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క దృఢమైన చర్యలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా దాని విస్తరిస్తున్న పాదముద్రల కారణంగా పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఇది వస్తుంది. వ్యాయామం యొక్క 28వ ఎడిషన్ అధునాతన జలంతర్గామి వ్యతిరేక యుద్ధంపై దృష్టి పెడుతుంది మరియు 4 దేశాల మధ్య సైనిక పరస్పర చర్యను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, జెన్ ఏఐ పేటెంట్ ప్రచురణలో అత్యధికంగా వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిన దేశాల జాబితాలో భారతదేశ స్థానం. ఆప్షన్ సి అండి 5వ స్థానంలో ఉందండి. వివరాలు చూద్దాం. చైనా, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు జపాన్ల వెనుకబడి జనరేషన్ ఏఐ ఆవిష్కరణలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క స్థానము ఉన్నప్పటికీ దేశం జెన్ ఏఐ పేటెంట్ ప్రచురణలో అత్యధిక వార్షిక వృద్ధి రేటును చూపింది. ఆర్థిక ప్రభావానికి గణనీయమైన సంభావ్యత ఉంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ మరియు పేటెంట్ డేటా. చైనా 38,210 పేటెంట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ 6,276 పేటెంట్లతో రెండవది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 4,155 పేటెంట్లతో మూడవది. జపాన్ 3,409 పేటెంట్స్తో నాలుగవది. అయితే భారతదేశం 2014 నుంచి 2023 వరకు కేవలం 1,350 పేటెంట్స్తో 5వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన చెవలియార్ డి లా రెజియన్ డి హొన్నూర్ నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ 2024 అవార్డు గెలుచుకున్న ప్రముఖ భారతదేశ పారిశ్రామికవేత్త ఎవరండి? ఆప్షన్ బి రోష్ని నాడార్. ఓకే, రోష్ని నాడార్. వివరాలు చూద్దాం. ఐటీ సేవల సంస్థ హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన చెవలియార్ డి లా రెజియన్ డి హొన్నూర్ నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్తో సత్కరించబడ్డారు. అవార్డు గురించి స్థాపించబడింది 1802 నెపోలియన్ బోనపార్టీచే. ప్రయోజనం గ్రహీత జాతీయతతో సంబంధం లేకుండా ఫ్రాన్స్కు అత్యుత్తమ సేవను గుర్తిస్తుంది. గ్రాండ్ మాస్టర్ ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇస్తారని దీనికి ప్రదానం చేసే వేడుక. మరి తేదీ సోమవారం అండి. నిర్దిష్ట తేదీని అందించబడిన అంటే తేదీ అంటూ చేయలేదు కానీ సోమవారం ఇస్తారు. స్థానం ఢిల్లీలో ఫ్రాన్స్ నివాసం. సమర్పించేవారు మిస్టర్ థియరీ మాథావ్. భారతదేశానికి ఫ్రాన్స్ రాయబారి తరపున ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుల తరపున అయితే అందజేస్తారు. నెక్స్ట్ వన్, 15వ అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024 సంవత్సరానికి ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును గెలుచుకున్న రాష్ట్రం. ఆప్షన్ సి మహారాష్ట్ర. 15వ అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024 సంవత్సరానికి గాను మహారాష్ట్ర ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును గెలుచుకున్నట్లుగా ప్రకటించింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు కేరళ గవర్నర్ జస్టిస్ పి సదాశివం నేతృత్వంలోని కమిటీ ఈ ప్రకటన చేసింది. జూలై 10, 2024 న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ అవార్డును అందుకోనున్నారు. నెక్స్ట్ వన్, సముద్రంలో ఓడల గమన మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేసే నూతన టెక్నాలజీని ఇటీవల ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఐఆర్ఎస్ సంస్థ ఏఐటి లేదా ఏఐఐటి సహకారంతో ఈ టెక్నాలజీని రూపొందించింది. ఏఐఐటి అండి. ఆప్షన్ డి ఐఐటి బాంబే సహకారంతో. చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే మరియు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఇటీవల ఓడలు ఎక్కడికి వెళ్తాయో అంచనా వేయగల కొత్త సాధనాన్ని రూపొందించడం ద్వారా సముద్రాలను సురక్షితంగా మార్చడానికి కలిసి పనిచేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టును అధికారికంగా చేయడానికి 2 గ్రూపుల మధ్య అవగాహన ఒప్పందము కుదిరింది. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకము. ఆప్షన్ ఏ డిజిటల్ భారత్ నిధి. ఓకే, వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క టెలికమ్యూనికేషన్ శాఖ జూలై 4న డిజిటల్ భారత్ నిధి కోసము డ్రాఫ్ట్ నియమాలను విడుదల చేసింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల మరియు పేద పట్టణ ప్రాంతాలలో ప్రజలకు ఇంటర్నెట్ కనెక్ట్ చేసే ప్రయత్నాలను మెరుగుపరచడం మరియు విస్తరించడం లక్ష్యం. ఈ ప్లాన్ ఫోన్ సేవలను మరింత అందుబాటులోకి మరియు విస్తృతంగా చేయడంలో సహాయం చేయడానికి డబ్బును తరలించడం ద్వారా ప్రస్తుత యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ని మారుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్
పతాకధారిగా వ్యవహరించిన క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ బి పివి సింధు గారండి. భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు అంటే పివి సింధు గారు మరోసారి ఒలింపిక్స్లో పతాకధారిగా వ్యవహరించనుంది. వరుసగా 2 ఒలింపిక్స్లో పతకాలు, రియోలో రజతము, టోక్యోలో కాంస్యం సాధించిన ఈ తెలుగు అమ్మాయి ప్యారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. పురుషుల తరపున టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నారు. మరి హైదరాబాద్ మాజీ షూటర్, లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ ప్యారిస్ క్రీడల్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా వ్యవహరించనున్నారు. ముందు మ్యారీకోమ్ ఈ పదవికి ఎంపికైనప్పటికీ ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో ప్రత్యామ్నాయం చూడక తప్పలేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల సముద్ర భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో షిప్ ట్రాజెక్టరీ ప్రెడిక్షన్ టూల్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్తో ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది? రిపీటెడ్ క్వశ్చన్ కదా, ఐఐటి బాంబే. నెక్స్ట్ వన్, ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏ రాష్ట్రంలోని మైకా మైన్లను బాల కార్మికులకు రహితంగా ప్రకటించింది? ఆప్షన్ బి జార్ఖండ్ అండి. ఇటీవల మసౌద్ పెజెష్కియాన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ డి అండి, ఇరాన్. కజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ డి అస్సాం. కృష్ణరాజసాగర డ్యామ్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కృష్ణరాజసాగర డ్యామ్. ఆప్షన్ బి అండి, కర్ణాటక. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మున్సిపల్ నీరు శుద్ధి చేసే ప్రక్రియ ఏంటి? ఆప్షన్ బి క్లోరినేషన్. ఓకే, నీటిపైన క్లోరిన్ అనేటువంటి వాయువును పంపడం ద్వారా నీటిలోని సూక్ష్మజీవులను చంపేటువంటి ఒక రకమైన పద్ధతి అండి. ఓకే, క్వార్జ్ అనేది ఏంటండి? ఆప్షన్ ఏ సిలికాన్ డయాక్సైడ్నే క్వార్జ్ అంటారు. ఓకే, మంచు ఐస్గా అంటే మంచు నీరుగా మారినప్పుడు డాష్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఘన పరిమాణము తగ్గుతుందండి. ఓకే, లెడ్ పెన్సిల్లలో ఉండనిది ఏది? లెడ్ పెన్సిల్స్లో ఉండనిది ఏముండదండి? లెడ్ పెన్సిల్లో లెడ్డే ఉండదండి. ఓకేనా, ఇంపార్టెంట్. గాజు నుంచి డాష్, గాజు మంచి డాష్ ఏంటండి? ఆప్షన్ బి ఇన్సులేటర్గా పనిచేస్తుందండి గాజు. ఓకేనా, ఇన్సులేటర్గా గాజు అయితే పనిచేస్తుంది. వేడి గాజును నెమ్మదిగా చల్లబరిచే ప్రక్రియ గల పేరు? వేడి గాజును నెమ్మదిగా చల్లబరిచే ప్రక్రియ ఏంటండి? ఆప్షన్ బి యాసిలింగ్ అంటారు. అలా మరి వేడి గాజును చల్లగా చేసి అనేక రకమైన వస్తువులను అయితే తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, సింధూర వర్ణం కాంతిని ఇచ్చే టపాకాయలలో ఉండే సమ్మేళనము ఏ మూలకానికి చెందినది? అంటే ఎర్ర వర్ణము కాంతినిచ్చే టపాకాయల్లో. ఆప్షన్ ఏ స్థానియం అనేది ఉంటుంది. స్పృహ తప్పిన వారికి స్పృహ తెప్పించడానికి వాడే స్పెల్లింగ్ సాల్ట్ ఏంటి? స్పెల్లింగ్ సాల్ట్ అండి. ఆప్షన్ సి అండి, అమోనియా కార్బోనేట్. ఓకే, స్పృహ తప్పిన వారికి స్పృహ తెప్పించడానికి వాడే స్మెల్లింగ్ సాల్ట్. ఆప్షన్ సి అమోనియా కార్బోనేట్. కటకాలు పట్టకాలలో ఉపయోగించే గాజు. కటకాలు మరియు పట్టకాలలో ఉపయోగించే గాజు. ఆప్షన్ సి ప్లెంటి గాజు. విరంజన ధర్మం ఉన్న పదార్థాలు ఏవి? విరంజన ధర్మం. ఆప్షన్ డి అన్నీ కూడా క్లోరిన్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్. నెక్స్ట్, గన్ పౌడర్ కలిగి ఉండే పదార్థము ఏముంటుందండి? గన్ పౌడర్లు అన్నీ ఉంటాయి. పొటాషియం నైట్రేట్ ఉంటుంది, అంటే సూర్యకారం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, చార్కోల్ కూడా ఇందులో ఉంటుంది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకు కరెంట్ అఫైర్స్ అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఎవరైతే చివరి వరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.